ప్రకృతిలో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క జీవరాశికి తన వయసు బట్టి ఆటోమేటిక్‌గా కొన్ని చేంజెస్ జరుగుతా ఉంటాయి. అది బాహ్యంగా ఏంటంటే శరీర అంగాలు పెరగడం, మూతి మీద మీసాలు పెరగడం, ఆడవారు రొమ్ములు పెరగడం, లేకపోతే శరీరంలో మార్పులనమాట. అండోత్పత్తి జరుగుతున్నప్పుడు నెలసరి జరుగుతా ఉంటది. అబ్బాయికి ఇంకా కోరికలు పెరుగుతాయి. అంగం గట్టిపడతా ఉంటది. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇది కామశాస్త్రంలో మొదటగా జరిగే విధానం. అందులో ఆడవార్లెవరు, మగవార్లెవరు, ఆడవారిలో రకాలేంటి, మగవారిలో రకాలేంటి క్లియర్ కట్‌గా చెప్పబడింది. ఇప్పుడు నేనొక గుర్రాన్ని పెంచుకోవాలనుకున్నాను. ఎందుకు పెంచుకోవాలి? నా జీవితాన్ని స్పీడ్‌గా నడపాలి. లేపోతే ఆ ఒక్క ప్రయాణం ఏదైతే ఉందో, గమ్యం ఏదైతే ఉందో వేగంగా చేరుకోవాలనే విషయంలో ఎలాగైతే ఒక మంచి కలర్‌ని ఎంచుకుంటా, ఇంకా చెప్పుకోవాలంటే హైట్ ఎంచుకుంటా, బరువు ఎంచుకుంటా, విడ్త్ ఎంచుకుంటా, అవన్నీ దాన్ని హార్స్ పవర్ ఎంచుకుంటా. ఎప్పుడు నా కెపాసిటీ బట్టి. ఎట్లా ఒక గుర్రాన్ని ఎంచుకోవాలనుకుంటే నా కెపాసిటీ ఏదైతే ఉందో అలాంటి గుర్రం ఎంచుకునేదే పెళ్లి చూపులు. తప్పుగా అనుకోద్ది. గుర్రానికి నేచురల్‌గా అవసరం లేదు. అది నేచురల్‌గా పరిగెడతది, తింటది. దానికేం అవసరం లేదు పరిగెడుతుంటది. దానికి ఒక దిశానిర్దేశం కావాలంటే ఒక రౌతు కావాలి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఇబ్బంది పడతదనే ఉద్దేశంతోనే పెళ్లి చూపులని చెప్పడం జరిగింది. అందులో ఆడవారికి కావాల్సిన విధానం అంటే ఒక గమ్యం ఏదైతే నీట్‌గా నడవాలి, లేకపోతే ఆ గమ్యం చేరుకోవాలనుకుంటే ఒక రౌతు ఎలాగైతే కావాలో అది మగవాడని చెప్పేసి చెప్పడం జరిగింది. పెళ్లి చూపుల్లో గూడా జరిగేది అంతే. ఒక ఆడపిల్లకి ఎంతైతే హైట్ ఉందో దానికి తగ్గట్టు అబ్బాయి ఎంచుకుంటాడు. తన శరీర సౌష్ఠవం బట్టి, తిన శరీర సౌష్ఠవం బట్టి చెక్ చేసుకునే విధంలో కామశాస్త్రం మొదటి అధ్యాయం ఏంటంటే ఆడవారు, మగవాళ్ళు తాలూకా విధానం చెప్పబడింది.